వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా పూర్వమెల మండలంలోని మేజర్ పంచాయతీ సర్పంచ్ సుధాకర్ ఆధ్వర్యంలో నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి భారీ స్పందన సంతరించుకుంది. ఈ సందర్భంగా సర్పంచ్ ఎన్నెల సుధాకర్ మాట్లాడుతూ సుమారు 350 మంది కంటి వైద్య పరీక్ష నిర్వహించి వారికి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేసి ఆపరేషన్ కావాల్సిన సదుపాయాలు కల్పించామన్నారు. అంతేకాకుండా నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్ డాక్టర్స్ వైద్య పరీక్ష నిర్వహించి 100 మంది పేషెంట్లను కంటి ఆపరేషన్ కొరకు నంద్యాల శాంతిరామ్ హాస్పిటల్కు తీసుకువెళ్లి ఆపరేషన్లు చేసిన అనంతరం కంటి అద్దాలు ఇచ్చి మళ్లీ వారిని సొంత గ్రామానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. ఈరోజు ఈ క్యాంప్ అనేది మన శాంతిరామ్ మెడికల్ కాలేజ్ వాళ్ళ ఆధ్వర్యంలో నంద్యాల నుంచి వచ్చి ఇక్కడ ఇచ్చేస్తున్నారు. ఎవరికి అన్ని టెస్టింగ్లు చేసి ఎవరికైతే కన్నా చుక్కలం కానీ త్వర కానీ ఉంటే కన్నా ఇమీడియట్గా ఆపరేషన్ మొత్తం ఖర్చులన్నీ వాళ్లే భరాయిస్తారు. మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు. భోజనాల కాడి నుంచి ఇక్కడి నుంచి బస్సు వాళ్లే తీసుకెళ్తారు. అక్కడే వాళ్లే ఇచ్చేసి ఆపరేషన్ చేసి ఆ తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఇదే ప్లేస్లో ఇక్కడ వదిలేస్తారు. అంత మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలా. అక్కడ డాక్టర్స్ చాలా మంచి వాళ్ళు, ఇబ్బంది ఏం లేదు. ఆ యొక్క ఎండీ గారికి మనం ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలా, శాంతిరామ్ గారికి. ఆయన పుణ్యం వల్ల ఈరోజు మన పూర్వాంగంలో ఈ యొక్క కంటి శిబిరాన్ని నిర్వహించడం చాలా గొప్పతనంగా ఉంది. దానికి మనమంతా చాలా అదృష్ట జాతకులు అనుకోవాలా. మనం ఏం నయాపేద డబ్బులు ఖర్చు పెట్టే అవసరం లేదు. అన్ని వాళ్లే చూసుకుంటారు, ఇబ్బంది లేకుండా. చాలా మంచి డాక్టర్స్ ఉన్నారు, బాగా చేస్తారు, ఇబ్బంది లేదు.